తోరణం దాటేసినాం. కొంచెం ముందు పోతే సెకండ్ తోరణం వస్తుంది. ఇక్కడ కూడా మనకు అద్భుతంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మర్రి చెట్టు ఉంది. ఆ తోరణం చూసిందా, అది కూడా శిథిలావస్థకు వచ్చింది. రాళ్లతో నిర్మాణం, రాతి నిర్మాణం అయినప్పటికీ చాలా అద్భుతంగా అవుతుంది. ప్రకృతి ప్రేమికులు, సహజ ప్రేమికులు చాలా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే నడిచేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా నడవాలి, ఎందుకంటే మొత్తం స్టోన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఇబ్బంది ఎదుర్కొనే స్కోప్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి మనకు టోర్నమెంట్ వచ్చేసింది. ఇది కూడా సేమ్ స్ట్రక్చరు, కాకపోతే దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా మనం దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం దగ్గరకు వచ్చినాక ఈ టోర్నమెంట్ చూసినాం. ఇక్కడ మనకు కొన్ని హోల్స్ అంటే కొంచెం గుహలాగా కనిపిస్తుంది దాని, అంటే ఇక్కడ మనకి తోరణంలో ఇది ఉంది. అంటే మేబీ ఇక్కడ నాకు తెలిసి అప్పుడున్న కాలంలో అప్పుడున్న సైనికులు ఇక్కడ డోర్ లాగా పెట్టుకొని ఇక్కడ స్టే చేసే వాళ్ళగా కనిపిస్తుంది. ఎందుకంటే సిపాయిలు మన వాచ్మెన్ ఉంటారు కదా, ప్రజెంట్ గేట్ వేసి అక్కడ కూర్చునే వాళ్ళకు అనుకూలంగా అయితే ఇది కనిపిస్తుంది. ఇక్కడ ఇది మనకు చాలా స్పెసిఫిక్ అయితే కనిపిస్తుంది, డిఫరెంట్గా ఉంది స్ట్రక్చర్. ఇక్కడ కూడా రాళ్ళ ఫోర్స్ ఉన్నాయి. యాక్చువల్గా కంప్లీట్గా రాతి నిర్మాణమే ఇది కూడా. ఇది రెండవ తోరణం. ఇంకా మనకు దారి కంప్లీట్ రాళ్ళ దారి కనిపిస్తుంది. చాలా భయంకరంగా ఉంది ఈ దారి, గడుస్తుంటేనే ముందుకోవాలి. భయపడేవాడైతే కష్టం. మా ఫ్రెండ్స్ ఉండు, ఇక్కడ లోపల ఉన్న పిల్లలు కూడా ఉండు, మనం ముందుకైతే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దగ్గర దగ్గర ఉన్నట్టున్నాయి. మూడోది ఆ రోజు వచ్చినప్పుడు లేకుండే తాత. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం మూడో దానికి కూడా దగ్గరకు వచ్చేస్తాం. ఇక్కడ వీళ్ళు మూడు దగ్గర పెట్టుకోవడానికి కారణం చూసిందా, ఇది కూడా మనకు పాము షేప్లో ఉంది. ఈ మూడు తోరణాలు కూడా, ఒక తోరణం అనేది ఇటు సైడ్ అంతా ఎస్ షేప్లో ఉంది. అంటే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే వీళ్ళు శత్రువుల దాడిని తట్టుకోవడానికి కట్టుకుంటూ. ఇక్కడ చూసిన మీరు ఇంకోటి రెండవ తోరణానికి మూడో తోరణానికి మధ్యలో మీకు ఇక్కడ మధ్యలో గోడల్లా కట్టి పైన ఉంది ఏరియా. అంటే ఎవరైనా శత్రు సైనికులు ఇటు సైడ్ నుంచి వస్తే కనుక వాళ్ళు అటు సైడ్ నుంచి దాడి చేయడానికి, పైనుంచి దాడి చేయడానికి అనుకూలంగా దీన్ని మలుచుకున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్ట్రక్చర్ అయితే మనకు ఈ విధంగా మనకు అర్థాన్ని అయితే ఇస్తుంది. ఇంకా మీ యొక్క అభిప్రాయం కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఇది రెండో తోరణం, ఇది మూడో తోరణం. ఇది మనకు పాము వంపు దిగినట్టు సి షేప్లో ఉంది ప్రజెంట్ అయితే చూసుకోండి. అంటే శత్రువులు కనుక లోపలికి వస్తుంటే పైకెళ్ళి దాడి చేయడానికి వీళ్ళు చాలా అనుకూలంగా మలుచుకుంటారు. ఎందుకంటే సహజ వాతావరణం ఉంది. వాళ్ళు పైకెళ్ళి రాళ్ళతో కొట్టేదంపొచ్చు, ఆయుధాలతో కొట్టేదంపొచ్చు చాలా ఈజీగా. వాళ్ళని అంటే బంధించి చంపడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే కొంతమంది సైనికులు యువతలకు వచ్చి అనుకోండి, యువతల డోర్ క్లోజ్ చేసి అవతల డోర్ క్లోజ్ చేసి మధ్యలో ఉతికేయచ్చు ఈజీగా. వాళ్ళు ఆ ప్లాన్లో పెట్టినట్టయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది కాకుండా ఇంకేమైనా ఉంటే మీ అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేయండి. అంతేనా? ఇక్కడ మనం మూడో తోరణం దగ్గరికి వచ్చినాం. ఇక్కడ మన కడపకి బొట్లు ఉన్నాయి, మొక్కుదాం. ఎందుకంటే ప్రకృతి దేవుడు రూసో ఇచ్చినట్టు కాబట్టి చాలా దగ్గరకే ఇచ్చినాం మనము. ఇక్కడ కూడా అద్భుతమైన నిర్మాణ శైలి కనిపిస్తుంది మూడో తోరణంలో. ఇది చూడండి, కంప్లీట్గా ఈ టైప్ ఆఫ్ స్టైల్ మన లోకల్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన మహబూబ్ నగర్ రొమ్మని ఉండడం చాలా విశిష్టం. ఇక్కడ చూసిన స్ట్రక్చర్, ఇక్కడ ఈ గంట ఉంది. ఈ గంట యొక్క సింబల్ ఎందుకు ఎక్కిందొచ్చు అనుకుంటే కనుక ఇక్కడ సైనికులు ఉంటే వారికి ఏమైనా ఆపద వస్తే ఇక్కడ గంటని మోగిస్తారు అనమాట. గంటని మోగిస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆపద అనేది తెలిసిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఆఫీస్లో ఎంఆర్ఓలు కావచ్చు, కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్లు కావచ్చు, వేరేనా సరే ఇలాంటి కాలింగ్ బెల్స్ అయితే పెట్టుకుంటారు. వాళ్ళు మేబీ దీన్ని ఈ విధంగా వాడుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం అక్కడికి ఇక్కడికి చూస్తే ఇది కొంచెం ఎత్తుంది. ఫస్ట్ రెండు తోరణాలు చూస్తే ఇది మూడోది కొంచెం ఎత్తుగా ఉంది. ఇక్కడ బేసికల్గా మనిషి అంతా ఎత్తుంది. అంటే నా వాళ్ళు నేనున్న హైట్కి కొంచెం నాకు నెత్తి వరకే వస్తుంది. ఇక్కడ దీని ప్రకారం చూస్తే మనకి ఇక్కడ మూడో తోరణం కూడా చాలా అద్భుతంగా కట్టుకుంటారు. వాళ్ళు సైనిక పరంగానే కట్టినట్టయితే మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక తాత ఉంటారంట, ఇక్కడ ఒక తాత ఉంటారంట. తాత లేడు, తాతకి పూర్తి విషయాలు కోరితే మనం పైకి వెళ్ళి రిటర్న్ వస్తాము. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా అడిగి కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, చూద్దాం. మూడో తోరణం ఫ్రెండ్స్, ఇక్కడ మూడో తోరణం పక్కనే పక్కపోటి చిన్న బాట్ ఉంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ప్రతిష్ఠించినట్టు రీసెంట్గా ప్రతిష్ఠించినట్టు. ఒకసారి మనం వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఆ నాచుకు ఇలా తీసుకొని కొండ మీదకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం.
ఇక్కడ అమ్మవారి పాదాలు కనిపిస్తున్నాయి. ముందు పాదాభివందనం చేద్దాం అమ్మవారికి. అమ్మవారి విగ్రహం ఇది రీసెంట్గా కట్టినట్టుండ్రు. ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇది అమ్మవారి విగ్రహం చాలా బాగుంది. ఇక్కడ అదే ఇక్కడ పెడుతుంది. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ చిన్నగా ఇది ఉంది కదా, ఇక్కడ చిన్నగా ఇక్కడ చెట్టు ఉంది. ఈ చెట్టు పక్కన చిన్న రూమ్ లాక్ ఉంది. యాక్చువల్గా అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉండేదంట. అయితే దీన్ని రీసెంట్గా తీసుకెళ్ళి అక్కడ పెద్దగా అమ్మవారి గుడి కట్టే ప్రయత్నం చేసి విగ్రహ ప్రతిష్టాపన అయితే చేసిండ్రు. ఇది పూర్వకాలానికి సంబంధించిన గుడి. అయితే ఇప్పుడు రీసెంట్గా ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉంది. మేబీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుండు. ప్రజెంట్ అయితే రేకులకు సంబంధించి రేకుల్లాగా వేయాలన్న ప్లాన్ కూడా ఇక్కడైతే ఈ సెటప్ అయితే చేసిండ్రు. మేబీ చేయొచ్చు, కాలక్రమేణా అయిపోవచ్చు. కూడితే ఇంకా ప్రభుత్వం యొక్క సపోర్టు, నాయకుల యొక్క సపోర్ట్ ఉంటే పెద్ద గుడే కట్టవచ్చు. ఇంకా ఏ విధంగా అవుతుందో ముందుకైతే వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. అమ్మవారి ఆశీస్సులు తీసుకుందాం. 3వ తోట నుంచి మనం కొంచెం ముందుకి వెళ్తుంటే మనకు అక్కడ రాయి మీద ఆంజనేయ స్వామి యొక్క మనకు విగ్రహం అయితే కనిపిస్తుంది. బొమ్మ అక్కడ 5 ఉంటాయా? ముందరికి వస్తే ఒకటి ఉంటుంది, దూరం కట్టి చూపించేది. అక్కడ కిందకి పోతే మొదసిమ ఉంటుంది, ఆ ఏరియాలో ఒకటి ఉంటుంది, అనేసి ఉంటుంది. అట్లా 5 ఒకటే సైడ్ మళ్ళీ ఉంటుంది. ఇటు మాలితే ఇటు మాలితే ఒక దారి చుట్టూ ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ మనకు స్థానికులు చెప్తున్న విషయం ఏంటంటే మనకు మొత్తం 5 హనుమంతుని విగ్రహాలు లేదా హనుమంతుని యొక్క బొమ్మలు, ప్రతిమలు కనిపిస్తాయంట. అవి ఎందుకంటే మనకి ఇక్కడ గుడితో పాటు ఇండికేషన్ ఇస్తారంట. అంటే మనకి డైరెక్షన్ ఈ విధంగా వెళ్ళాలని దారి చూపించడానికి ప్రయాణ హనుమంతుడు వాడే ఇక్కడ మనకు డైరెక్షన్ చేస్తున్న సింబాలిక్గా చూపిస్తున్నారు. అంటే జనాలు ఆటోమేటిక్ అబ్జర్వ్ చేయరు, ఈజీగా అయితే దేవుణ్ణి అయితే చూస్తారన్న ఐడియాలజీతో మేబీ పెట్టిందని మనకు అనిపిస్తుంది. మనకు అక్కడ